హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళైతే నేను నా డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు నవరాత్రి జరుగుతుంది కదా, డే రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇక్కడ మార్నింగ్ అయితే నా డే అనేది స్టార్ట్ అయిందండి. ఫస్ట్ వచ్చేసి నేను బాల్కనీలో అయితే క్లీన్ చేసేస్తాను కదా, ఇంక ఇక్కడ అయిపోయాక నేను మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసేసి తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతాను అనమాట. చూసారు కదా, ఇంకా బాల్కనీలో అయితే నేను ఇవాళ చిన్న ముగ్గు అయితే వేశానండి. అందుకనే పూర్తి లైట్ వచ్చిన తర్వాత వీడియో అయితే తీశాను. ఇంకా చిన్న ముగ్గే కదా అని షేర్ చేయలేదు. ఇక మందిరం దగ్గర వచ్చేసి ఇంకా రోజు కూడా కొన్ని కొన్ని ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేసి పూజ అయితే చేసుకుంటాము. నాకు ఎక్కువగా ఫ్లవర్స్ అలంకరించడం అంటే చాలా ఇష్టం, అది మీకు తెలుసు కదా. నా పాత ఈ పూజ వీడియోస్ అన్నిట్లో కూడా అమ్మవారికి చాలా ఎక్కువ ఫ్లవర్స్ అయితే పెడుతూ ఉంటాను. ఇవాళైతే మందారాలు అలాగే లిల్లీ పూలు అనమాట, వైట్ అన్నీ కూడా చక్కగా పేర్చారు మా వారు అయితే. బాగుంది, చాలా బాగా అనిపించిందండి. ఇంకా ఇక్కడ అమ్మవారి అలంకరణ అయితే చూశారు కదా, ఇవాళ పూజ అయితే ఇలా జరిగింది. ఈ 9 డేస్ ఏంటంటే ఆనియన్ గార్లిక్ అనేది తినమండి మేము, అందుకని ఉల్లి వెల్లుల్లి లేకుండా అయితే వంటలు అయితే చేస్తున్నాను. ఇవాళ నేను నా లంచ్ రొటీన్ అయితే షేర్ చేస్తాను ఇంట్లో ఏం చేశానా అన్నది. ఇంకా ఇక్కడ ఫస్ట్ వచ్చి అటువైపు ఉన్నవి ముందు అయిపోతాయి అనమాట గ్రోసరీస్ అనేవి, అందుకనే అవి కొంచెం ఫిల్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ ప్లాంట్ కోసం అయితే అడిగారండి. ఇది ఆర్టిఫిషియల్ అండి, ఇది ఒకటే ఆర్టిఫిషియల్. ఇంట్లో అన్నీ కూడా న్యాచురల్ ఉంటాయి, ఇలాంటిది న్యాచురల్ దొరకదు కదా, అందుకే ఇదైతే నేను తీసుకున్నాను. ఎప్పుడో ఒక 3 ఏళ్ళ కిందట అనుకుంటే తీసుకున్నాను. ఇది బుషీగా వచ్చింది, దగ్గర నుంచి చూపించమని అన్నారు. ఇంకోండి ఇలా ఉంటుంది, వుడ్ అనమాట. దాని మీద ఇలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఇది లింక్ అయితే ఇప్పుడైతే ఏం లేదండి, కానీ మనకి అమెజాన్లో హ్యాంగింగ్ ప్లాంట్స్ ఆర్టిఫిషియల్ అని అంటే కనుక మనకి బోల్డ్ వస్తాయి, అందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. చపాతీ చేస్తాను కదా, ఒత్తిగా కాకుండా నేను ముల్లంగితో చేస్తున్నాను. ముల్లంగి అయితే తురిమేసి ఇందులో కొంచెం గోధుమపిండి వేసి నేను తడిపేసి పక్కన అయితే ఉంచుతాను. అలాగే మీరు ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, డైట్ చెప్పండి, ఏం చేస్తున్నారు అన్నది చెప్పండి అని అన్నారండి. చూస్తారు కదా నేను కుకింగ్ అనేది ఎలా చేస్తాను, కాకపోతే బ్యాలెన్స్డ్గా తినడం అనేది ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీ ఫ్రూట్స్ ఉండేలా, జ్యూసెస్ ఉండేలాగా. నెక్స్ట్ ఈవినింగ్ కూడా మేము డిన్నర్లో రైస్ అనేది తినం కదా, అంటే నేను మా హస్బెండ్ తినమనమాట. అలా ఉంటుందండి. ఎక్కువగా నేను ఏం చూపిస్తున్నానో అదే జరుగుతుంది, ఇంకా కొత్తగా ఏమి ఉండదు. కాకపోతే వాకింగ్ కానీ ఏదో ఒక ఎక్సర్సైజ్ అనేది ఉండాలి కదా, అది కూడా చేస్తానన్నమాట. వెయిట్ గెయిన్ అయ్యానండి, నేను తగ్గడం అనేది చాలా కష్టం అండి. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తే లాస్ట్ ఇయర్ ఎండింగ్కి డిసెంబర్కి నేను 4 kgs తగ్గానని నేను మొన్న జనవరి వీడియోలో కూడా చెప్పున్నాను. అంతే, అలా వెయిట్ అనేది మెయింటైన్ అవుతున్నాను అనమాట. ఇంకా ఇక్కడ నేను కటింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా ఏంటంటే నేను ఇవాళ వెజిటేబుల్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను, కొంచెం మిల్ మేకర్ కూడా వేద్దాం అనుకున్నాను. అందుకే అవి హాట్ వాటర్లో వేసి పసుపు ఉప్పు అనేది వేసి పక్కన పెట్టి ఉంచాను. ఇంకా బిర్యానీకి వచ్చేసి ఆనియన్స్ అవి వేయను కాబట్టి టమాటా అలాగే బంగాళదుంప తర్వాత గ్రీన్ పీస్ అనేవి నేను స్టోర్ చేశాను కదండి, బాగా యూజ్ అవుతున్నాయి ఇవి మాత్రం. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అనమాట స్టోర్ చేయడం. బాగా ఇందులో కావాలితే అందులో వేసుకోవడానికి అప్పటికప్పుడు తీసి బాగుంది. అంటే పచ్చి ఒలిచేసి ఇలా గ్లాస్ దాంట్లో పెట్టేసి డీప్లో పెట్టేశాను నేను, బాగా ఉన్నాయి. ఇంకా అవి కొన్ని వేసేసి ఇంకా నేను ఇక్కడ బిర్యానీ అయితే ఫస్ట్ తాలింపు వేస్తున్నానండి. కొంచెం నెయ్యి వేసి అలాగే కొంచెం ఆయిల్ వేసి దీంట్లో మనకి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవి వేసి వేగిన తర్వాత నేను ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తాను.
అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఓన్లీ అల్లం ఒకటే దంచిపెట్టి ఉంచాననమాట. దీనికి అలాగే పన్నీర్ కర్రీ కూడా చేస్తాను, దానికి కూడా దంచిపెట్టి ఉంచాను. ఇంకా పన్నీర్ కూరకు వచ్చేసి మసాలా ఇదండి. ఇవన్నీ కూడా నేను పేస్ట్ చేస్తానన్నమాట ఇప్పుడు. ఇంకా బిర్యానీలకు వచ్చేసి ఈ వెజ్జెస్ అన్నీ వేగిన తర్వాత నేను ఈ మిల్ మేకర్ కూడా వేసేసాను. తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా యాడ్ చేసి కొంచెం వేగనిస్తాను అనమాట. తర్వాత కర్డ్ అనేది యాడ్ చేశానండి. ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం స్పైసెస్ అనేవి కూడా యాడ్ చేస్తాను. అంటే సాల్ట్, అలాగే కొంచెం చిల్లీ పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ అనేది యాడ్ చేస్తాననమాట. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత అప్పుడు నేను ఈ గ్రీన్ పీస్ కూడా వేసేసాను. ఇప్పుడు ఏంటంటే నేను ఇందాకే వాష్ చేసి పెట్టి ఉంచానండి. ఈ బియ్యం కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి, అంటే కొంచెం వేగినట్టుగా చేసి తర్వాత 1కి 2 చొప్పున నేను వాటర్ అనేది యాడ్ చేసి కుక్కర్ పెట్టేస్తాను ఒక పొంగులాగాని. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పన్నీర్ కూర కూడా నేను స్టార్ట్ చేశాను. కొంచెం బటర్ అయితే యాడ్ చేస్తానండి ఫస్టే. ఆ తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కదండీ! ఈ 4 రోజులు ఏంటంటే పప్పు, అలాగే ఏదైనా ఫ్రై, ఒక కూర అలా చేసేసాననమాట ఎక్కువగా. ఈరోజు ఏంటంటే పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా! ఇంకా హాఫ్ డేస్ అనమాట. ఇప్పుడేంటంటే లాస్యకి, నేహాకి కూడా మార్నింగ్ పెట్టేశారు. అంటే మొన్నటిదాకా 10th ఎగ్జామ్స్ వలన ఉదయం ఒకరికి, మధ్యాహ్నం ఒకరికి అలా ఉండేది కదా! ఇప్పుడు ఇద్దరికి మార్నింగే అనమాట. ఇంక ఇంట్లో ఉంటున్నారంటే బిజీగా ఉన్నట్టు ఉంటుంది నాకు. పిల్లలు ఇంట్లో ఉంటే మనకి ఎలాగైనా అలాగే అనిపిస్తుంది కదండీ! వాళ్ళు స్కూల్‌కి వెళ్ళిపోతే కనుక కొంచెం ఫ్రీ టైం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు కదా! కొంచెం నాకు అలా వాళ్ళతో సరిపోతుందనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను పన్నీర్ కూరకి అవన్నీ వేగిపోయిన తర్వాత స్పైసెస్ కూడా వేసేసి, అది కూడా వేగిపోయిన తర్వాత పన్నీర్ యాడ్ చేశానండి. తర్వాత గ్రీన్ పీస్ కూడా యాడ్ చేశాను అందులో కూడా. తర్వాత నేను ఇక్కడ చపాతీలు అయితే కాలుస్తున్నాను. ఇవి అదే ముల్లంగితో చేశాను కదా ఈరోజు. మనం ముల్లంగితో పాటు అందులోకి ఇంకా ఆలు పరోటాకి ఎలా చేసుకుంటాం అలా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను అవన్నీ లేకుండా ప్లెయిన్గా ఇలా చేసేసాను. చాలా బాగుంటుంది. అలాగే బీట్రూట్ రైతా కూడా చేశాను. తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారు మధ్యాహ్నం నుంచి. ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఏంటంటే ముందు పిల్లలైతే చేసేసిన తర్వాత మేము కూడా లంచ్ అయితే చేసేసామండి. ఇవాళ మా లంచ్ ప్లేట్ అయితే ఇదనమాట. చాలా బాగా వచ్చినాయి. ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా మనం ఎంత బాగా చేసుకోవచ్చు అంటే వంటలు అసలు వెజ్లోనే బోల్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇవాళ పాయసం కూడా చేశానండి. కొంచెం పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా, ఏదో ఒకటి అలా. ఇంకా ఇవాళ అయితే కొంచెం సేమియా పాయసం అయితే చేశాను.
తర్వాత ఈరోజు వచ్చేసి నేను అమెజాన్లో కొన్ని అయితే ఆర్డర్ చేశానండి. అవి నేను ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు కదా లింక్స్ అనేవి, అందుకే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. కిచెన్కి సంబంధించిన కొన్ని తెప్పించానండి. అంటే ఇవన్నమాట సిరమిక్వి తెప్పించాను. బాగున్నాయి కదా ఇవి. నా దగ్గర ఓల్డ్ మోడల్ జాడీలు ఉన్నాయి కదా, అవి కొంచెం మూతలు అనేవి బ్రేక్ అయినాయి అనమాట. అందుకే నేను కొత్తవి ఆర్డర్ పెట్టాను. ఇదైతే అయితే అవి ఓల్డ్ మోడల్ కదండి. ఇప్పుడు నేను వీటిలో ఏంటంటే అంటే సిరమిక్లోని ఈ మోడల్ అయితే పెట్టాను ఈసారి. ఇది డిజైన్ ఇలా వచ్చి ఇలా ఉంది, బాగుంది అనిపించింది. అది కూడా ఎక్కువ గ్రీన్ అది పెడతాను కాబట్టి నేను కిచెన్లో, అంటే ప్లాంట్స్ అవి మ్యాచ్ అవుద్దని చెప్పి ఆ కలర్ అయితే తెప్పించాను. ఇంక ఇది వచ్చేసి ప్లాంట్ ఏదైనా పెట్టుకోవడానికి అండి చిన్నగా. ఇది బాగుంది అనిపించి ఇది పెట్టాను. అయితే ఎలా వస్తాయో అని అనుకున్నాను, ఎందుకంటే ఇలా మనకి ఇలా జాడీలు ఇవి వచ్చినప్పుడు బ్రేక్ అయ్యి వస్తుంటాయి కదా ప్యాకింగ్లో. కానీ చాలా సేఫ్ ప్యాకింగ్ అయితే వచ్చింది నాకైతే మాత్రం. కానీ రివ్యూస్లో అయితే కొంతమందికి బ్రేక్ అయినాయి. నేను ఎలా వస్తుందా అనుకుంటూ పెట్టాను, కానీ బాగా వచ్చినాయి అన్నీ. అంటే ఏది కూడా విరగలేదనమాట, బాగానే వచ్చినాయి. ఇది వచ్చేసి ఇంకొక టైప్ అండి. ఈ జాడీ వచ్చేసి దీనికి మూత అయితే ఇందాక మూత అనేది వేరు, ఇదేంటంటే నార్మల్ రెగ్యులర్గా ఉంటుంది కదా అలా అనమాట. అయితే జాడీ మీద ఏంటంటే డిజైన్ వచ్చింది. మన దగ్గర ప్లెయిన్ ఉంటాయి కదా, అంటే పాతకాలంవి. ఇది ఏంటంటే కొంచెం డిజైన్ వచ్చింది. ఇది కూడా బాగుంది అనిపించింది. ఇది ఒకటి తీసుకున్నాను. అంటే ఇవి సెట్ ఆఫ్ 2 అనమాట. ఇవి ఒక 2ని ఒక్కొక్క 2 తీసుకున్నాను. దీని మీద డిజైన్ అయితే ఇలా వచ్చిందండి, బాగుంది కదా. అంటే ఏంటంటే వంటగదిలోకి అప్పుడప్పుడు కొత్తవి తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఎలాగో అవి మూతలు అయితే వెలిగినాయి కదా, ఇంకొత్తవి అయితే ఆర్డర్ చేద్దాం అన్నట్టుగా చేశాను. అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వచ్చినాయి అనమాట. నేను అన్నీ కలిపి వీడియోలో చూపిస్తున్నాను ఇవి. ఇది ఇందాక జాడీ మీద ఇది కొంచెం పెద్ద సైజ్ అండి. అంటే క్వాంటిటీ అనేది ఎక్కువ పడుతుందనమాట. నేను లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేయండి. ఇంకా ఇది వచ్చేసి నేను ఈ టేబుల్ రన్నర్ ఒకటి తెప్పించాను డైనింగ్ మీదకి. అంతే, ఈ 4 అయితే తీసుకున్నాను. లింక్స్ అనేవి ఇస్తాను, మీకు నచ్చితే కనుక చూడండి. ఇంకా తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత పిల్లలు ఇంకా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయండి. మళ్ళీ మండే నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట. ఎగ్జామ్స్ కదా చదువుతున్నారనమాట. అంటే టీవీ కూడా ఈ మధ్యన బాగా తగ్గిపించానండి వీళ్ళకి. అంటే టైం లిమిట్ పెట్టేశాను అనమాట. ఒక 1 అవర్ అండ్ 2 అవర్స్ అలా. అంటే ఏదో ఒక టైంలో మీ ఇష్టం వచ్చిన టైంలో చూడండి. ఎక్కువ టైము ఇప్పుడు ఏంటంటే హాఫ్ డేస్, నెక్స్ట్ హాలిడేస్ ఒకటి వస్తాయి. ఎక్కువ స్క్రీన్కి అతుక్కుపోకుండా టైం అనేది పెట్టాను అనమాట. ఎప్పుడైనా వీకెండ్స్ అయితే పర్వాలేదు, ప్రతిరోజు అలా అయితే కనుక అంత స్క్రీన్ టైం అనేది ఎక్కువైపోతుంది కదా. ఈ మధ్య నేను కూడా స్క్రీన్ టైం తగ్గించుకోవాలని అనుకుని బుక్స్ అయితే మొదలు పెట్టానండి చదవడం. ఈ బుక్ బాగుంటుందని చెప్పారు ఎక్కిగాయి, ఇదైతే చదువుతున్నాను నేను. తర్వాత అంటే స్క్రీన్ టైం ఎందుకు ఎక్కువైపోతుంది అంటే నేను వీడియోస్ తీసేది, నెక్స్ట్ ఎడిట్ చేసేది అంతా కూడా ఈ నా ఫోన్లోనే కదా. నాది వచ్చేసి ఐఫోన్ అనమాట. నాది కెమెరా ఏంటని కూడా అడిగారు. ఇందులోనే ఎడిటింగ్ అన్నీ కూడా అనమాట. ఎక్కువ దాని మీదనే స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది. అది కాకుండా ఏదైనా ఒక ఇన్స్టాలోకి వెళ్ళి ఒక రీల్ చూసి దాని నుంచి అలా 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 రిలేటెడ్గా వస్తూ ఉంటాయి కదా, అలా అలా చూసేస్తున్నాను అనమాట. టైం అనేది ఎక్కువైపోతుంది, స్క్రీన్ టైం అనేది. అది తగ్గించుకుందాం అని చెప్పి బుక్స్ అయితే స్టార్ట్ చేశాను. ఏదైనా వర్క్ ఉంటేనే ఫోన్ అనేది షూటింగ్ చేయడం లేదా ఎడిటింగ్ చేయడం అనేది. తర్వాత అంటే ఎంత తగ్గితే అంత మంచిది కదండి. ఇప్పుడు అందరూ కూడా బాగా ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు, తెలియకుండానే ఎడిక్ట్ అయిపోతున్నారు. అది మన చేతుల్లోనే ఉంది, మనం తగ్గించుకోవడం అనేది. ఇంకే సాయంత్రం వచ్చేసరికి చాలా కూల్ అయిపోయిందండి, వైజాగ్ అంతా కూడా మంచిగా కూల్ అయిపోయింది. ఎందుకో మరి తెలీదు. అయితే మంచిగా గాలి, చక్కగా మబ్బులు, ఇంక ఇలా ఉంటే వాతావరణం మనకి ఎలా ఉంటుంది చెప్పండి. మంచి కాఫీ తీసుకుని అక్కడికి వచ్చి తాగాలని అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలైనా కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అందుకని ఇంకా పిల్లలు అయితే మేడపైన వచ్చి ఆడుకుందాం అని చెప్పి పైకైతే వచ్చేసారు. ఇంకా అందుకని నేను కూడా ఇక్కడికి వచ్చి కొన్ని ఫ్లవర్స్ అయితే కట్ చేస్తున్నాను. చూసారా, వెర్రిజాజులు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా మల్లె మొక్కలు కూడా స్టార్ట్ అయినాయి. సమ్మర్ వచ్చిందంటే మనకి ఈ మొక్కలకి కొన్ని కొన్ని పూలు అయితే వస్తాయి కదా ప్రతి సంవత్సరం. నా వీడియోలు పాత నుంచి చూసే వాళ్ళకైతే అర్థమైపోతుంది. ఎవ్రీ ఇయర్ కొన్ని 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 అలా వస్తూ ఉంటాయి కదా. ఈసారి కూడా స్టార్ట్ అయినాయి.
ఇంకా ఈ చామంతి అయితే ఈసారి బాగా ఉందండి. ఇది ఎప్పుడో 3 నెలలయింది వేసి బాగుంది. ఇవి పోకబంతి పూలు అనేవి మళ్ళీ ఆ విత్తనాలతోనే మళ్ళీ వచ్చేసినాయి అనమాట మొక్కలనేవి. క్లైమేట్ అయితే చాలా బాగుంది. సాయంత్రం ఒక్కసారిగా కూల్ అయింది. కానీ ఇలా వర్షం పడిందంటే గనుక మర్నాడు ఎండ అయితే ఇంక చెప్పక్కర్లేదు. వీళ్ళు తక్కుడు బిళ్ళ ఆడుతున్నారనమాట. కొన్ని పాతకాలం ఆటలు లేదంటే స్కిప్పింగ్ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాను నేను అవి ఆడండి అని చెప్పి. అంటే ఇప్పుడు పిల్లలు బయటికి వెళ్ళి ఆడడానికి లేదు కదండీ. రోడ్డు మీదకి వెళ్ళి మనకంత సేఫ్టీ కూడా లేదు పంపుదామన్నా. అందుకనే ఇంకా నేను టెర్రస్ మీద అయితే ఖచ్చితంగా ఒక 1 అవర్ అయినా పంపిస్తాననమాట పైకి. నేను ఉంటాను లేదా వాళ్ళనైనా పంపిస్తాను. అప్పుడేంటంటే కాసేపైనా బయట ఆడుకొని వచ్చినట్టు ఉంటుంది కదా! పిల్లలకి ఇండోర్ యాక్టివిటీసే కాదండి, అవుట్‌డోర్ కూడా మనం ఆడిపించాలి పిల్లల్ని. ఎంతసేపు చదువు ఒకటే కాదు కదా! మనకి ఇది కూడా ఉండాలి వాళ్ళకి. అందుకే నేను కాసేపయితే వాళ్ళతోనే ఇక్కడ కూడా కూర్చుంటాననమాట. ఇంకా మీ కిడ్స్‌తో మీరైతే ఎలా స్పెండ్ చేస్తున్నారండి? హాఫ్ డేస్ కదా ఇంట్లో ఉంటారు. బిజీగా ఉంటున్నారా? లేదంటే వాళ్ళతో ఎంగేజ్ అయ్యి ఉంటున్నారా? వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి కంప్లెయింట్స్ ఎక్కువ ఉంటాయి ఒకళ్ళ మీద ఒకళ్ళకి. నాకైతే అదే జరుగుతుందండి. అదండి చూసారు కదా! ఇంక సాయంత్రం వచ్చేసరికి స్నాక్స్ అనేవి బయట నుంచి ఆర్డర్ పెట్టారనమాట. నాకు ఈ లడ్డు గోపాల్ నుంచి జిలేబీ అయితే భలే ఇష్టం అనమాట. బావుంటుంది. అలాగే నిహా పానీపూరి ఒకటి అడిగింది. ఇంకా అలాగే కొన్ని స్నాక్స్ కూడా తెప్పించాను. ఎక్కువ టైం ఇప్పుడు ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదో ఒకటి ఉండేలా ఉంచుతాను. అదండి చూసారు కదా! ఇవాళ నా రొటీన్ అయితే అదండి ఈ రోజుటి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.